మేడారం మహాజాతర తేదీలు ఖరారు. అడవి తల్లులను దర్శించుకుంటే చాలు, అంతా మంచి జరుగుతుంది. అమ్మల చల్లని చూపు, కొండంత బలం. ఇక్కడ ప్రకృతే దేవతలు. సమ్మక్క సారలమ్మపై భక్తులకు ఎంతో విశ్వాసం. ఆసియా ఖండంలోనే అతిపెద్దదైన ఈ మేడారం గిరిజన జాతర ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో రెండేళ్లకోసారి జరుగుతుంది. అయితే ఈ సంవత్సరం నిర్వహించే మహాజాతరకు సంబంధించి కీలక ప్రకటన విడుదల చేశారు పూజారులు. జాతర తేదీలను ప్రకటించారు. వనదేవతలు సమ్మక్క సారక్క ఈ సంవత్సరం అంటే 2024 మహాజాతర తేదీలు ఖరారు చేశారు. బుధవారం సమావేశమై నిర్ణయం తీసుకున్నారు. 2024 ఫిబ్రవరి 21వ తేదీన సారలమ్మ పడిగిద్దరాజు గోవిందరాజును గద్దెకి తీసుకొస్తారు. ఫిబ్రవరి 22వ తేదీన సమ్మక్క దేవతను గద్దెకు తీసుకువస్తారు. ఫిబ్రవరి 23వ తేదీన భక్తులు మొక్కులు తీర్చుకుంటారు. ఫిబ్రవరి 24వ తేదీన దేవతల వనప్రవేశం ఉండగా ఫిబ్రవరి 28వ జాతర పూజలు ముగింపు కార్యక్రమాలు ఉంటాయి. మేడారం జాతరలో ముఖ్యమైన ఘట్టం పడిగిద్దరాజును తీసుకురావడం. పడిగిద్దరాజును గిరిజన సంస్కృతి సాంప్రదాయాలతో మేడారానికి తీసుకొస్తారు. జాతరలో పడిగిద్దరాజుది ప్రత్యేక స్థానం. మహబూబాబాద్ జిల్లా గంగారం మండలంలోని పురుగొండ్లలో జాతరకు ఒకరోజు ముందు పడిగిద్దరాజును పెళ్లి కొడుకుని చేస్తారు. ఆ తర్వాత మర్నాడు ఆలయానికి చేరుకొని బలి ప్రత్యేక పూజలు చేస్తారు. కొత్త దుస్తులతో పడిగిద్దరాజును సిద్ధం చేసి మేడారానికి బయలుదేరుతారు. సాయంత్రానికి మేడారం చేరుకుంటారు. పడిగిద్దరాజును తీసుకొచ్చిన విషయాన్ని సమ్మక్క పూజారులకు కబురు పంపిస్తారు. అప్పటికే జాతర కోసం ఉదయం సమ్మక్క ఆలయంలో ప్రత్యేక పూజలు చేస్తారు. కుండ రూపంలో ఉన్న సమ్మక్కను అలంకరిస్తారు. ఆ తర్వాత పడిగిద్దరాజుకు ఆహ్వానం ఇస్తారు. వారిద్దరినీ ఎదురెదురుగా కూర్చోబెట్టి వాయనం ఇచ్చిపుచ్చుకొని వివాహం పూర్తి చేస్తారు. పడిగిద్దరాజును సారలమ్మ గద్దెల వద్దకు తీసుకొని పోతారు. అదే రోజు సారలమ్మకు కన్నెపల్లిలో ఉదయమే 2-3 గంటల పాటు ప్రత్యేక పూజలు చేస్తారు. అనంతరం అక్కడి నుంచి మేడారం తీసుకొస్తారు. గద్దెల నుంచి ఈ ప్రాంతం 3 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. సారలమ్మ గద్దెకు చేరుకునే రోజే తండ్రి పడిగిద్దరాజు ప్రత్యక్షమవుతాడు. సారలమ్మ భర్త గోవిందరాజును సైతం ఏటూరు నాగారం మండలం కొండాయి గ్రామం నుంచి తీసుకొస్తారు. గ్రామస్తులంతా గోవిందరాజును తీసుకొని ఊరేగింపుగా మేడారానికి వస్తారు. ఒకే రోజు సారలమ్మ పడిగిద్దరాజు గోవిందరాజుల స్వామి గద్దెలపైకి చేరుకుంటారు. ఆ తర్వాత చిలుకల గుట్ట నుంచి సమ్మక్కను తీసుకొని వస్తారు. అధికార లాంఛనాలతో పోలీసుల తుపాకీ కాల్పుల గౌరవ వందనం ఎదుర్కోళ్ల ఘట్టంతో సమ్మక్కను ఆహ్వానిస్తారు. అయితే మేడారానికి ఈశాన్యంలో ఉన్న చిలుకల గుట్టపై నార చెట్టు కింద ఉన్న కుంకుమ భరిణి రూపంలోని సమ్మక్క ఉంటుంది. ఆమెను కుంకుమ భరిణి రూపంలో పూజారులు తీసుకొస్తారు. అనంతరం గద్దెపై ప్రతిష్ఠిస్తారు. మేడారం జాతర మొత్తానికి ఇదే కీలక ఘట్టం. ఈ తంతు తర్వాత ఉత్సవమూర్తులంతా గద్దెలపై కొలువై 3వ రోజు భక్తులకు దర్శనమిస్తారు. అమ్మవార్లకు భక్తులు మొక్కులు సమర్పించుకుంటారు. జాతరలో చివరి రోజున దేవతలను మళ్ళీ వనంలోకి పంపిస్తారు. దేవతలు వనప్రవేశం చేయడంతో మేడారం మహాజాతర పరిపూర్ణమవుతోంది.